జయ శ్రీరామ్. రామ దశరథ నామ. దశరథ తనయ అయోధ్య రామ. రామరాజ్యం లాంటి రాజ్యం రాముని కాలం తర్వాత మనం చూడాలని ప్రతి మానవులు కూడా కోరుకోవాలి. ఎందుకంటే ఎందుకు రామరాజ్యం అని పేరు వచ్చిందో అది అందరికీ తెలిసిందే. కనుక భగవంతుడిని అయ్యా అలాంటి ప్రభుత్వాన్ని మనకు మీరు పరిపాలించండి, అందరి చేత కూడా ధర్మ పరిపాలన చేయించు అని ప్రార్థించాల్సిందే. అంటున్నప్పుడు ఈ యొక్క శ్రావణభూతి గురువు గారు ఒక సామెత చెప్పండి అన్నాడు. నాయన సామెతలు నువ్వు వదలవా అంటే, నేను సామెతలు వదలను. ఏదో ఒక సామెత సమాజానికి మనం కొంత తెలియజేసినట్లుంటుంది, అందులో ఎవరికో కొందరికి తృప్తి కలగవచ్చు కదా అని అన్నాడు శ్రావణభూతి. నీవు చెప్పింది కూడా సమంజసంగానే ఉంది, అంటే సరిగ్గానే ఉంది. ఆ సామెత నువ్వే చెప్పు, నేను దాని గురించి ఏదైనా తెలిస్తే చెప్తాను ముక్కలు అని అన్నాడు. అప్పుడు గురువుగారు, ఈ గ్రామాల్లో నేను ఒక సామెత విన్నాను, వీళ్ళు సహజంగా చెప్పుకుంటూ ఉంటారు, పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకు తిరిగిందట. పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకు తిరిగిందట. దీనికి ఎలా అర్థం చేసుకోవాలి గురువు గారు? దీంట్లో అర్థం కాకుండా పోవడానికి ఏముందైనా చాలా సులభమైందే. ఈ యొక్క ఇది సామెతలంతా కూడా కొందరి మనస్తత్వాల్ని, కొందరి గుణగణాలని, కొందరి యొక్క దాతృత్వాన్ని, కొందరు తన యొక్క మనోవేదనను తెలియజేస్తుంటాయి సామెతల్లో. ఈ సామెతలు అడ్డదే. ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉన్నాడు, బాగా ధనం సంపాదించాడు. ఆయనకి భార్య చాలా మంచి సౌమ్యురాలు, అన్నీ కూడా చేసి పెడుతుంటుంది. అందుకని ఆయన ఏడైనా బయట వెళ్ళినప్పుడు ఆమెకు దుస్తులు, చీరలు తెచ్చేది. ఒకసారి మహా అద్భుతమైన పట్టు చీర తెచ్చాడు. పట్టు చీర. ఆ పట్టు చీర తెచ్చి, ఏమో చూడు నీకోసం నేను పట్టు చీర పట్టుకొచ్చాను అన్నాడు. అవునా, నా కోసం తెచ్చారా? నా మీద అంత అభిమానం ఉందా మీకు అంటే, నీ మీద అభిమానం ఇంకెవరి మీద నేను అభిమానం ఉందా అంటే, నీ లోపల ఏమైనా అనుమానం ఉందా నా మీద? అయ్యో అలా కాదండి, నేను మామూలు ఏదో గృహిణి కదా, గ్రామంలో ఇంత విలువైన చీర తెచ్చారే అని. సరే, ఆమె ఏం చేసింది, ఊరు కొనుక్కుంటా ఈ చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వచ్చినప్పుడు, నా భర్త నాకు ఈ చీర తెచ్చాడు. ఏ చీరది? పట్టు చీర. తల మెరిసిపోతుంది, అద్భుతంగా ఉంది, ఆహాహా. అందులో ఉన్నటువంటి అనేక రకాల డిజైన్లు, అల్లికలు, అందులో వర్క్ అంటే ఏదో వర్కులు, అద్దాలు, చెంకీలంతా అల్లి అట్లా ఉంది, బ్రహ్మాండంగా ఉంది ఆ చీర. అందరూ కూడా అబ్బా తల్లి, నీ యొక్క భాగ్యమే భాగ్యం, ఇలాంటి భర్త ఉంటే అంత ప్రతి స్త్రీ సుఖపడుతుంది. కానీ కొందరు ఉంటారు పురుషులు, కనీసం పాత గొడ్డ బెల్లకు కూడా తీసిరు, పాత బట్ట కూడా తీసిరు. కనుక నీవు చాలా అదృష్టవంతురాలని పొగిడాడు. ఏం అదృష్టమోలే, ఏదో తెచ్చాడు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక చీర, అప్పటికి సంతృప్తి లేదు. అయితే ఆ చీర ఎక్కడ అభిమానం వచ్చి పట్టు చీర బాగా ఆనందం అయిపోయింది దానికి. ఎందుకు, అలాంటి చీర ఇంతకుముందు ఎప్పుడు కట్టలేదు. వీళ్ళకి బంధువు ఒక ఆమె, ఆ గ్రామంలోనే బంధువులు ఉన్నారు. ఆ బంధువుల్లో ముఖ్యమైన భర్తకు చెల్లెలు ఒక అమ్మాయి, ఆడబిడ్డ. ఒకరోజు వచ్చి, వదిన మా అన్న తెచ్చిన పట్టు చీర ఒకరోజు ఇస్తావా, నాకు ఒకటిగా ఒక పుట్టినరోజు పండగ ఎవరో పిల్లలు చేసుకుంటున్నారు, కట్టుకొని పోయి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పాను. అంతే, ఈమె గుండెలో ఒక గుణభం గుంచుకున్నట్లు అయిపోయింది. ఎందుకు, ఆ చీర తాను తప్ప ఇంకొకరు కట్టుకోకూడదు, ఈ గ్రామంలో ఊరికి ఉండకూడదు అలాంటి చీర అని దాన్ని అపరూపంగా పెట్టుకోవడం. ఒకసారి కట్టింది అంతే, 2సారి కట్టి ఉంటుంది, అంతకంటే కట్టలేదు. మళ్ళీ భద్రంగా దాన్ని బాగా ఐరన్ ఇస్త్రీ చేయించి భద్రంగా పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఆడబిడ్డ అడుగుతుంది, ఆడబిడ్డ అడిగితే కాదని లేదు. ఎందుకు, భర్తకు చెల్లెలు. ఏం చేయాలి ఇప్పుడు? ఇస్తే ఏమవుతుంది, ఆమె నలిపేయచ్చు, నల్లగొట్టచ్చు దాన్ని, అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని కింద ఎవరైనా కూర్చొని మట్టి అయిపోతుంది. అదే మట్టిని మళ్ళీ నేను దాన్ని ఉతకలేను, దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తుంది, ఏం చేయాలి. ఆఖరికి తప్పలేదు. సరే, మరదలా నువ్వు చీర భద్రంగా కట్టుకొని మళ్ళీ భద్రంగా ఆ ఫంక్షన్ అయిపోతుంది, ఆ పండుగ అయిపోతే తెచ్చి నాకు ఇచ్చేయి అని అనిందే. కానీ అర్ధ మనసు లోపల ఒప్పుకోవడం. సరే ఇచ్చేసింది. ఇచ్చేసిన వెంటనే నీకు ఆలోచన వచ్చింది,
ఈమె ఎక్కడైనా కింద కూర్చుంటే నేనేం చేయాలి? అందుకని ఒక మంచి పీట ఒకటి ఇంట్లో ఉంది. బాగా శుభ్రమైన పీటని. ఆమెతో పాటు వెనకాల బయలుదేరింది. ఏముందిరా వస్తున్నావు అంటే, నేను కూడా వస్తున్నా మా యొక్క ఆ పుట్టినరోజు పండుగ చూస్తానని. ఆమె దారిలో పోతూ పోతూ పక్కన ఇంకొక ఇరిగింట పొరుగుడు వాళ్ళు కదా, ఆడపోయి కూర్చుంది. ఇదిగో మా వదిన పట్టు చీర ఎలా ఉంది అని చెప్పి అడుగు మీద కూర్చుంది. ఉండు పైకి లేయి ఈ పీటేసుకొని కూర్చో. ఏమది మాసిపోతుంది, కింద దుమ్ముద్దులు, ఎంత విలువైన చీర. ఇలా 4-5 చోట్ల ఇలా చేసింది. ఇలా చేసరికి ఆ యొక్క ఆడబిడ్డకి చిరాకేసింది. అందరి ముందర తన్ను అవమానపరిచేట్లుగా భావించింది. ఏంది వదినా నువ్వు, నేను ఎందుకు పాడు చేస్తాను, ఎందుకు నా వెనకాల పీట పట్టుకొని తిరుగుతున్నావు? లేదు, నువ్వు ఎవరన్నా మర్చిపోయి కూర్చునేస్తావేమో మట్టిలో దుమ్ములో. నేను ఎందుకు కూర్చుంటాను మట్టిలో దుమ్ములో అని ఆమె నమస్కారం పెట్టి ఇంట్లోకి పోయి మొత్తం చెరిప్పేసి ఇంత నీ చీరను వెతుకోవో అనేసింది. ఇట్లా పట్టు చీర అంటే ఈ సామెత ఎందుకు చెప్తారంటే, అనేక జీవితంలో జరిగే అనేక సమస్యలకు ఇలాంటి ఉదాహరణలు కొన్ని చెప్తారు. ఎవరైనా అప్పడుగుతారు, అప్పడిగినప్పుడు ఏం చేయాలి? కొంత తప్పుకుంటూ ఇవ్వాలి. వస్తుందో రాదో నిత్యం ఇది ఆలోచన లోపల ఉండి ఏమైపోతుంది రాకపోతే ఏం చేయాలి, ఇంత నష్టపోతాను, అంత కష్టపడతాను ధన విషయంలో. అదేవిధంగా ఇంకా ఏదైనా వస్తువుల విషయంలో. అంటే సహజంగా దయాద్ర హృదయులు ఇలాంటి ఉండేవాళ్ళు ఏమవుతుందో మళ్ళీ మామూలుగా వస్తుందని ఇతరుల ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం చెప్పబడింది. అంటే ఏమి, ఒకసారి ఇచ్చాక మనస్తృప్తిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏమవుతుంది, చీరే కదా మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది, మళ్ళీ ఉతికేసుకుంటే పోతుంది, మనకు కావాల్సిన వాళ్ళు మంచి వాళ్ళు కదా వాళ్ళు అని దాని మీద ఆలోచన లేకుండా ఉండిపోతే ప్రశాంతంగా ఉంటుంది మనసు. లేకపోతే ఏమవుతుంది, ఈ విధంగా అడుగుడు మనసులో అనేక రకమైన ఆవేదన, బాధ, కష్టం. ఆమె కింద కూర్చున్నప్పుడంతా ఈ గుండె ఇట్లా కూట్టుకుంటుంది. అయ్యో నలిగిపోయింది అప్పుడు. శరీరము, ఇంత పెద్ద శరీరము, ఇన్ని అవస్థలు మోకాళ్ళ నొప్పులతో మెల్లి నడుచుకుంటూ పోతూ ఉంటే ఏడాది పెట్టేస్తూ కూర్చుంటే ఆ సమస్య లేదు ఆమెకి. పడుతూ లేస్తే పెట్టెత్తుకోపోతుంది. ఇలా ఉంటారు మనుషులు అనేవాళ్ళు. ఈ గుణగణాలన్నీ కూడా తమకు తాము ఎలా అభివృద్ధి చేసుకుని తెలుసుకుంటే ఆనందంగా ఉంటారు. ఇలా ఉంటే ఎప్పుడు కూడా బాధ దుఃఖంతోనే ఉంటారు అని తెలియడానికి ఈ సామెతనైనా శ్రావణభూతి అర్థమైందా అన్నాడు గురువుగారు. బాగా అర్థమైంది. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు, ఏదో ఒక తమాషా ఉన్నటువంటి గ్రామీణ సామెత. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.